రాజమండ్రి బ్రాంచ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇదేనండి రావడం. సో మీ అందరూ కూడా చాలా సక్సెస్ చేశారని మధ్యలో గ్రాటిట్యూడ్ సేల్ కూడా పెట్టాము. నార్మల్గా సార్తో డిస్కషన్ వచ్చి, ఈయన మన రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ మల్లేశ్వరరావు గారిని, సో డిస్కషన్ వచ్చి అడిగాను, అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి మనకి అని అంటే, ఆ సార్ చెప్పే లొకేషన్స్ విని నేను షాక్ అయ్యానండి. మీరు 2 months అయింది కదా వచ్చి, తర్వాత కస్టమర్స్ చాలా మంది అడగటం, భాగ్యశ్రీ గారు ఏది మనకంటే మీరు అన్ని లొకేషన్లో తిరుగుతూ ఉంటారు కదా, అయితే మేడం గారు ఇక్కడ ఉన్నారు, బయట హైదరాబాద్ ఉంటారు అని చెప్పడం. మనకు వచ్చే కస్టమర్స్ అయితే ఇటు మండపేట, అనపత్తి, రావులపాలెం, అమలాపురం, రాజోలు, సెక్కినేటిపల్లి, ఇటు కొవ్వూరు, చంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం, ఏలూరు, భీమవరం, ఈ కస్టమర్స్ ఇంకా లొకేషన్స్ చాలా లొకేషన్స్ మిస్ అవుతున్నారు. మన ఏరియా నేమ్ తెలియక, ప్లస్ ఇక్కడికి వచ్చి కూడా ఆటోలో తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగిందంట చాలా కస్టమర్స్. అడ్రస్ మిస్ అవి. చాలా రెస్పాన్స్ చాలా బాగుంది మేడం. అంటే మాకు ఇంత రెస్పాన్స్ వచ్చేటప్పటికి మాకు అనిపిస్తూ ఉంటుంది, అంటే మనం తెచ్చే కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ వాటికి అంటే మనం ప్రైజెస్ రెగ్యులర్గా ఎలా అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా చాలా లెస్ ప్రైజెస్ ఉంటాయండి మన దగ్గర. అండ్ కలెక్షన్స్ కూడా ఎవ్వరూ పెట్టని కలెక్షన్స్ మన దగ్గర ఉంటాయి. 2-3 బస్సెస్ మారి రాజమండ్రికి ఏవి అప్పారావు రోడ్లో ఉన్న రాజమండ్రి మన బ్రాంచ్కి వచ్చారంటే మామూలు విషయం కాదు. మన బ్రాంచ్ తెలుసు కదండి, పంచవటి ఆపోజిట్ రోడ్లో కమలాకర్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఇంకా మీలో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ప్రతిరోజు కూడా న్యూ కలెక్షన్స్ యాడ్ అవుతున్నాయి. అండ్ పండగకి కమింగ్ వెడ్డింగ్ సీజన్కి రెండింటికి కూడా. సో ఇదండి, థ్యాంక్ యూ సార్.